మాటలేం చెప్పలేదు. తన జెన్యూనిటీ నాకు నచ్చింది. సో, నేను తనకి నచ్చాను. ఇంకా ఇద్దరం ఓకే అనుకుని అన్నిటికి ఓకే అనుకుని తెగించి పెళ్లి చేసుకున్నాం. కానీ ఆమె సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను. ఇలాంటి బంధాలు, బంధుత్వాలు ఉండకూడదనే కదా ఆమె అఘోరీలాగా దీక్ష తీసుకున్నానని చెప్పారు. మళ్ళీ నీలాంటి బంధంలోకి రావాల్సిన కారణాలు ఏంటి అసలు మళ్ళీ నీతో బంధం ముడిపడగడానికి? మెయిన్ నేనే దానికి. ఫస్ట్ నేనే అడిగాను. ఇలాగ మ్యారేజ్ చేసుకుంటే నీకొక తోడుంటది, నాకొక తోడుంటది కదా! ఇద్దరం కలిసి ఉంటాం కదా అని చెప్పని నేనే ఒప్పించుకున్నాను. నువ్వే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టావు? అవును. ప్రపోజ్ చేసావా? లేదు, ఇలా డైరెక్ట్ పెళ్లి గురించి మాట్లాడిన, ప్రపోజింగ్ ఏం లేదు. అన్నాక ఆలోచించుకుని వన్ డే మొత్తం, తర్వాత నెక్స్ట్ డే పెళ్లి ఆమె నీకేం చెప్పలేదా? వద్దు, నా దారి వేరు, నీ దారి వేరు, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఎందుకు ఇవన్నీ అని చెప్పి? అంటే తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఎలా అంటే ఓకే నాకు కూడా ఒక తోడుంటే కదా అన్నట్టు యాక్సెప్ట్ చేసింది. కానీ ఎప్పుడు కూడా నాకు ఆ శివయ్యే తోడు, నేను శివుడి దీక్షలోనే ఉంటాను, నేను ఆ శివుడితోనే ఉంటాను అని చెప్పిన ఆమెకి తోడు అవసరం అంటావా? మళ్ళీ ఎందుకు తోడు కోరుకుంది? ఏమో దేవుడు ఇలా రాశాడేమో కదా. ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేం.